ఫస్ట్ రౌండ్ ఓడిపోయిన తరువాత గీత మళ్ళీ మ్యాచ్ లోకి వెళ్తుంది. అప్పుడే కోచ్ గీతాతో డిఫెన్స్ లో ఆడమని చెప్తాడు. కానీ మహావీర్ మాత్రం అటాక్ చేసి ఆడమని చెప్తాడు. దాంతో గీత వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే అటాక్ చేసి ఆడుతుంది. దాంతో గీత ఎంతో ఈజీగా గేమ్ గెలుస్తుంది. ఇప్పుడు సెమీఫైనల్స్ లో గీత ఒక నైజీరియన్ ప్లేయర్ తో కుస్తీ ఆడాల్సి ఉంటుంది. ఆ ప్లేయర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమె ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయి ఉండదు. అంతకు ముందు కోచ్ మరియు మహావీర్ తమ టిప్స్ గీతాకి చెప్తూ ఉంటారు. కానీ గీత మాత్రం తన కోచ్ మాటలు పట్టించుకోకుండా వాళ్ళ నాన్న మాటల్ని వింటూ ఉంటుంది. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఓడిపోని ఈ నైజీరియన్ ప్లేయర్ చాలా బాగా ఆడుతూ ఉంటుంది. తనకి ఒక్క పాయింట్ కూడా దొరక్కపోవడంతో కోపంతో గీత చేతిని వెనక్కి విరిచేస్తుంది. కానీ గీత మాత్రం వాళ్ళ నాన్న చెప్పిన టెక్నిక్ ని గుర్తు చేసుకుని ఎలాగోలాగా నౌమీని ఓడించేస్తుంది. ఆ తరువాత ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్ తో అయ్యి ఉంటుంది. ఆ ఆస్ట్రేలియన్ ప్లేయర్ గీతాని ముందే 2 సార్లు ఓడించేసి ఉంటుంది. గీత మహావీర్ తో రేపు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మహావీర్ గీతాతో రేపు అన్నిటికంటే పెద్ద మ్యాచ్ జరగబోతుంది. నువ్వు ఎలా ఆడాలంటే ప్రపంచమంతా నిన్ను గుర్తు పెట్టుకునేలాగా ఆడాలి అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 17 అని కామెంట్ చేసేయండి.